హైదరాబాద్ రామ్నగర్ అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం విద్యాసాగర్ రావు అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్టను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. आयुरायुर्भव इमे श्रिये सुगन्धै वक्षस्थले पुण्यसुधायमाने प्रमोदमाने अभिमन्यमाने पुत्रै पौत्रै श्रियवर्धतां दीर्घमायुः शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय। जय श्री राम। जय श्री राम। श्रीधर प्रसाद ये अच्छा चंद्रावर्तमेनो हिरण्या मानस्या दैवान सिमरः गोत्रो दोस्या निरुक्तगोत्रोवस्य विद्यासागररावस्य विनोदानामदिस्य पावन गोत्रोवस्य जनार्दनस्य देवानस्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्दं सर्वहारान् सर्वो रामगणमुन्न मनोजवान पारिजात दोस्तरान् द्रोमन्त्र सर्वधर्मुन्न सर्वेन्द्रात्मकानकमीश्वरान् महाकायान् सर्वरोहान्मुन्न सीताशोकनिवारकान् जनाकर्मसम्भूतान्मुन्न। ఈ శుభదినాన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని పూజ చేయడం మహా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అయితే ఈనాడు ఏ విధంగానైతే అయోధ్యలో రామలల విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఒక గతంలో మనం విన్నాం, హనుమంతుడు రాముడు లంకకు పోవడం తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు హిందూయిజం అనేది ఏంటి, భారతదేశ సంస్కృతి పరంపర అనేది ఏమిటి, తర్వాత రాముని యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక హిందుత్వం అనే అంశానికి ప్రాధాన్యత దక్కింది నాడు. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను.